మనం రెండవ రోజు ముంబైకి అయితే ప్రయాణం కాబోతున్నాం అనమాట. ప్రజెంట్ అయితే మనం కర్ణాటక క్రాస్ అయిన తర్వాత మనకు ఫస్ట్ టోల్ గేట్ అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు మామ. ఇక్కడ నుంచి క్రాస్ అయిన తర్వాత మనం మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం మామ. ఇంకా టోల్ గేట్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. దక్కన్ టోల్ వేస్ లిమిటెడ్ అని కనిపిస్తుంది మనకు. ఇక్కడ మన 2 వీలర్ కదా, అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు టోల్ గేట్ అయితే. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పటికైతే టైం వచ్చేసి 12:30 అయితే ఆ టైం అయితే అవుతుందండి. మార్నింగ్ కూడా నేను టిఫిన్ చేయకుండా అయితే స్టార్ట్ అయ్యాను కదా, ఇంకా ఛార్జింగ్ కూడా 20% అయితే వచ్చేసింది. ఎక్కడైనా లంచ్ చేసేసి ఇంకా ఛార్జింగ్ పెట్టుకుని ఇంకా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అట్లా వెయిట్ చేసి అయితే మన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడదామండి. ఇంకా మన తమ్ముడికి కూడా కొంచెం రెస్ట్ ఇద్దాం, ఎక్కడైనా ఆగుదాం మంచిగా. ఇక్కడ చూసుకుంటే వర్ధన్ కేరా అంట. ఇంకా ఇక్కడ మేజర్గా వచ్చేసి కన్నడ భాష అయితే మాట్లాడతారంట అండి ఇక్కడ కర్ణాటకలో. ఇంకా హిందీ కూడా మాట్లాడతారంట. మేజర్గా కర్ణాటక అంటే కన్నడ భాష కదా, ఎక్కువగా అదే మాట్లాడతారంట. కొంతమంది అక్కడక్కడ తెలుగు వాళ్ళు కూడా కనిపించారు నాకు, వాళ్ళతో కూడా మామూలుగా అడిగాను అనమాట నేను కొన్ని విషయాలు అయితే. ఇక్కడ చూస్తే హిప్పరంగోన్ అంట, కన్నడ లాంగ్వేజ్ అది. ఇదైతే హిప్పరంగోన్ అనే ఊరంట, ఇది చూసుకోవచ్చు మనం. హిప్పరంగోన్ అనే ఊరు దాటిన తర్వాత నేను ఒక డాబాలో అయితే వచ్చేసానండి. ఇక్కడ ఏదైనా తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. కాసేపు కూర్చొని అయితే రిలాక్స్ అయ్యి అయితే వెళ్దాం. లోపలికైతే వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎవరు లేరు లోపలైతే, బయట బ్రో ఉన్నాడు, కూర్చోమని అయితే చెప్పాడు. మొత్తం ఖాళీ ఉంది లోపల, ఎవరు లేరు అనమాట. ఖాళీ ప్లేస్ చూసుకొని వస్తాను అనమాట, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడైనా. చూద్దాం, సీట్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ, సూపర్ అండి. ఇక్కడ నుంచి అయితే ఫుడ్ అయితే తినేసాను. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాను, సో 190 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఫుడ్ కూడా వీడియో అయితే తీద్దాం అనుకున్నా, బట్ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఫోన్ ఇచ్చేసాను, అందుకే వీడియో అయితే తీయలేకపోయాను. సో మనం ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి మనకు మహారాష్ట్ర బార్డర్ వచ్చేసి ఒకరికి 40 నుంచి 50 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. సో మనం వెళ్ళిపోతాం. ఇక నుంచి ఒక బ్రోన్ అయితే కలిశాను అనమాట, మన తెలుగు ఆయనే. ఏం చెప్పారంటే బసవ కళ్యాణం అనే ఒక టెంపుల్ అయితే ఉందంట. ఇక్కడ నుంచి 20 నుంచి 30 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుందంట. మన హైవే నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ కొంచెం లోపలికి వెళ్తే ఆ టెంపుల్ అయితే కనిపిస్తుందంట. ఒకసారి ఆ టెంపుల్ని కూడా చూసేసి అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్దామండి. ఇంకా వెళ్దాం. ఇక మంచి ప్లేసే, పెద్దగా ఏమన్నా ఉందా అని అడిగితే కొంచెం లేదనే చెప్పారు. సో మనం బసవ కళ్యాణం అనే ఒక టెంపుల్ని అయితే అక్కడ చూసుకొని అయితే వెళ్దామండి. సో జొన్నలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. జొన్నలు కూడా వేసిన్నారు. ఇక్కడ చెరుకు అయితే కనిపిస్తుంది. హైవే నుంచి వెళ్ళాలి మనం, అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. చూసుకోవచ్చు. కమాన్ కూడా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చాలా మంది ఊరేగింపుగా అయితే వెళ్తూ ఉన్నారు. ఎవరో పర్సన్ అనుకుంటా, మరి ఊరేగింపు అయితే తీసుకెళ్తున్నారు. మనం బసవేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. లోపల ఎలా ఉంటుందో ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. మనం ఇక్కడ స్టే చేయాలనుకుంటే అండి, ఇక్కడ పక్కనే రూమ్ కూడా చూసుకోవచ్చు. మనం 12 అవర్స్కి 400 అయితే తీసుకుంటామని అయితే చెప్పారు. ఇంకా నేను తక్కువగా మాట్లాడాను, బట్ సో తగ్గించలేదన్నమాట అమౌంట్.
సో చూద్దాం ఎలా ఉంటుందో. లోపలికి వెళ్ళి అయితే చూసి, లేకపోతే మనం ముంబైకి స్టార్ట్ అయిపోదామా లేకపోతే ఇక్కడే స్టే చేద్దామా అని ఒకసారి క్లారిటీ అయితే తెచ్చుకుందాం. ఇక్కడైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం మనం ఎలా ఉంటుందో. టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అని అయితే చెప్పారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. వచ్చాం కదా ముంబై నుంచి, ఆ రూట్ వెహికల్స్ నడుస్తున్నాయి కదా, అటు నుంచి అయితే వచ్చామన్నమాట. అటు లెఫ్ట్ సైడ్ నుంచి అట్లా వస్తే మనకు రైట్ సైడ్లో ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది మనకైతే. ముందుకైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 10 రూపీస్ అయి ఉంటుందని చెప్పారు. ఇక్కడ మనం సైడ్కి పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ చేంజ్ లేదనేసి అడిగాను అన్నమాట. అక్కడ ఒక 10 రూపీస్ ఫోన్పే చేస్తాను ఇవ్వమంటే ఉత్తగానే ఇచ్చేసారనమాట, ఫోన్పే చేయకుండానే. సో మనం చాలా మంచి వాళ్ళు అనమాట. సో లోపలికి వెళ్ళి అయితే మనం మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఇంకా టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది, మనం తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం టికెట్ అయితే చూసుకోవచ్చు ఎంతెంత దేనికి. 8 o'clock వరకు అయితే ఈ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. తర్వాత నైట్ 8 o'clock అయితే క్లోజ్ చేస్తారంట. ఇంకా చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూడడానికి అయితే. ఒక్కడనే కదా, ఒక్కడనే వస్తే ఒక్కడే మాట్లాడుకోవాలి. ఒక్కడే కాదు, నేను ఒక్కడు మాట్లాడితే 100 మంది చూస్తారు కదా, 100 మందితో మాట్లాడుకున్నట్లయితే అనుకుంటాను నేనైతే. ఇంకా ఒక గుట్ట మీద అయితే కట్టారనమాట ఈ టెంపుల్ని అయితే, బసవేశ్వర ఆలయం. దీని హిస్టరీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి పైకి వెళ్ళి అయితే. ఇంకా చూసి వెళ్ళే ఉందన్నమాట అది. ఇంకా ఇటు కూడా నడిచి వెళ్ళడానికి అయితే ఉందన్నమాట. చాలా బెంచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, అటు అయితే కూర్చోవడానికి. మొత్తం పాతబడి ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేస్తే ఇలా బొమ్మలతో తయారు చేశారు ఇక్కడ. ఏదో ఏంటబ్బా ఇది, భలే ఉన్నాయి. ఆ కాలంలో ఇలాగా డ్రెస్సింగ్ ఇలా ఉండేదని అనుకుంటాను. భలే ఉంది ఇక్కడ. ఇలా అయితే ఉంది. ఇల్లు కూడా చూసుకోవచ్చు, ఆ ఇటుకలు కూడా చూసుకోవచ్చు మనం. రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో ఇంకా చాలా చుట్టూ ఉందనుకుంటా, అదొకటే అనుకున్నా నేను. వావ్, చాలా అందంగా ఉందండి. చూడొచ్చు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. ఒక పెద్ద ఆవిడ ఇంకా చూసుకోవచ్చు. ఓ భలే ఉంది లోపలైతే. ఆ కాలం నాటి జీవన విధానాన్ని ఇక్కడ బొమ్మలుగా తయారు చేసి ఇక్కడ అలా ఉంచారనుకుంటా. వావ్, సూపర్. చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ పని చేస్తున్నట్లు ఉంది, చూసారా, బాగుంది. ఇంకా ఈవినింగ్ టైం కదా, నార్మల్గా కొంచెం బ్లర్ అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ. భలే ఉన్నాయి. చెక్కుతున్నారు, నాగలి చెక్కుతున్నారు అనుకుంటా. ఇంకా ఇక్కడ నాట్య ప్రదర్శన చేస్తూ కనిపిస్తున్నారు. ఇక్కడ కాటా ఏదో వ్యాపారం చేస్తారు కదా, ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఇవన్నీ అవశేషాలు పెట్టి ఉన్నారు ఇక్కడైతే. చుట్టూ అయితే తిరిగి వస్తున్నాం అనమాట మనైతే. భలేగుందే. ఇక్కడ చూడండి, ఏదో మాట్లాడుకున్నట్టు, ఇక్కడ ఏదో మట్టి ఎత్తుతున్నట్టు. ఇంకా ఇక్కడ ఆవులు పండగ పూటప్పుడు వస్తారు కదా, అప్పుడు ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టు భలేగున్నాయండి. లేడీస్ అందరూ పని చేస్తున్నట్టు. ఇంకా ఇక్కడ బావి కూడా కనిపిస్తుంది మనకు. చాలా పాతకాలం నాటిది అనుకుంటా ఇది. ఎప్పటి నుంచి ఉందో ఇది. లోపల దారి ఉందనుకుంటా, గదుల్లా ఉన్నాయి. చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా చుట్టూ ఉందన్నమాట ఇదైతే.
ఇక్కడ చూడండి ఆవులకు తాళ్ళు అల్లుతారు కదా, ఆ దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ అల్లుతున్నారు. ఇంకా ఇక్కడ చూడండి అంత క్లారిటీ ఉందో మొత్తం కూడా. ఇక్కడ ఇవి తయారు చేస్తున్నట్లు, ఇక్కడ చెప్పులు కుడుతున్నట్టు భలేగా ఉంది. ఇక్కడ చుట్టూ చూసుకుంటే మనం ఇలా నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇలా దారి పొడవునైతే ఉంది ఇది. ఇంకా ఇటు సైడ్ ఏముంటుంది, ఇదంతా గుట్ట మీదే ఉందన్నమాట. సో వెనకాల వైపు ఇలా అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఏమున్నాయి ఇక్కడ, చాలామంది ఫ్యామిలీస్తో కూడా ఇక్కడ వచ్చి గడుపుతున్నారు. బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనం చూడండి, ఇక్కడ ఏదో నూరుతారు కదా, సంథింగ్ ఏదో తయారు చేయడానికి ఆవులు చుట్టూ తిప్పి అలా అయితే ఉందన్నమాట ఇది. సూపర్. ఇక్కడ చూసుకోవచ్చు మనం, గడ్డం తీస్తారు కదా, అదే దృశ్యం అనుకుంటా ఇది. ఇంకా చూసుకోవచ్చు. బాగుంది, సూపర్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనం అన్నీ పనిచేస్తున్న దృశ్యాలే కనిపిస్తాయి ఎక్కడ చూసినా. ఇక్కడ తాళ్ళు అల్లుతున్నట్టు ఆ విధంగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం కోళ్ళు పిల్లలతో పెద్దవాళ్ళతో. ఇంకా ఇక్కడ మనం వరి కోసిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తాం కదండి, అందులోంచి డస్ట్, ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం తపస్సు చేస్తున్నట్లు అయితే మనకు విగ్రహాలు కనిపిస్తుంది. ఇంకా లేడీస్ కూడా ఆవుల్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. బాగుంది, సూపర్ ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఏనుగు మీద సవారీ చేస్తున్నట్టు, ఎంత బాగుందో చూడ్డానికి. నిజంగా మనుషులే ఉన్నట్టు అనిపిస్తుంది, అంత బాగా చేశారనమాట. వెనక చూడండి, ఏనుగుకి కాళ్ళకి అవి కట్టేసి తాళ్ళని కట్టేసి లాగుతూ పోతున్నారనమాట. చూసుకోవచ్చు మనం. ఆ కాలంలో ఇలాగా చేశారనుకుంటా. సో ఇలాంటి అవశేషాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడైతే. చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ నుంచి కూడా. ఇంకా ఇక్కడ చూద్దాం. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ దృశ్యాలు. దీని హిస్టరీ పూర్తిగా తెలియదు కాబట్టి నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు చర్మం ఒలిచినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చర్మం ఒలిచినట్టు మీకు కనిపిస్తుందా? చూడండి, ఇక్కడ మందు రాస్తున్నట్టు, చర్మం ఒలుస్తున్నట్టు, ఇక్కడ స్వామివారు కూర్చున్నట్టు, భార్యాభర్తలు ఇక్కడ దండం పెడుతున్నట్టు చూసుకోవచ్చు మనం. అసలు ఎంత బాగుందో ఇక్కడ. అసలు దీని హిస్టరీ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంచెం అలా ముందుకు వచ్చేస్తే మనకు ఇంకా ఇక్కడ పూల తోట అయితే తయారు చేశారనమాట. మొక్కలు అయితే నాటారు. ఇంకా దానికి బాగు చేస్తున్నారు. ఇంకా మనం చుట్టూ తిరిగి వస్తే ఇలా అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏంటో ఇది మొత్తం కన్నడ లాంగ్వేజ్లో అయితే రాసి ఉందన్నమాట. మనకేమో కన్నడ రాదే. లోపల ఏదో టెంపుల్ ఉందనుకుంటాను మేబీ. ఇక్కడ లోపల చూసుకుంటే చిన్నపిల్లలు చాలామంది అయితే చదువుకుంటున్నారు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. చాలా పుస్తకాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. చాలామంది పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఈ విధంగా అయితే ఉంది. సో మనం ముందుకెళ్ళి అయితే చూసేద్దాం. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూసాం కదా, కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు బసవేశ్వర స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుంది అన్నమాట. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు
చూస్తే అసలు మామూలుగా లేదన్నమాట. ఇక్కడ ప్రశాంతంగా స్టూడెంట్స్ అయితే చూశారు కదా మీరు, చదువుకుంటున్నారనమాట. వాళ్ళకి గురువు గారు ఉన్నారంట, ఆయన పూజ చేస్తున్నారంట లోపలైతే. ఏదైనా మాట్లాడిద్దాం అనుకున్నాను. సో ఇక్కడ హిస్టరీ కొంచెం వారి మాటల్లో అయితే తెలుసుకుందామని అయితే అనుకున్నాను అనమాట. నేనైతే లోపల పూజ గదిలో పూజ చేస్తున్నారు అనేసరికి నేను ఇక వచ్చేసాను అనమాట. నార్మల్గా చూసుకోవచ్చు మన విగ్రహం ఎలా కనిపిస్తుందో. సో ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది దాని ఎదురుగానే. దాని ముందు పెద్ద ప్లేస్ అయితే కనిపిస్తుంది మనకు, బాగుంది. ఇంకా చెట్లు కూడా చూసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో మనం అలా బ్యాక్ సైడ్ నుంచి తిరిగి వద్దాం. విగ్రహం ముందు సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. విగ్రహం ఉంది కదా, కింద నుంచి అయితే వెళ్తున్నారు అన్నమాట నడుచుకుంటూ. చాలామంది లేడీసే కనిపిస్తున్నారు. పెద్ద సొరంగంలాగా అయితే ఉంది. ఇక్కడ శాసనాలు అనుకుంటాయి ఇవి, మొత్తం కూడా కన్నడ లాంగ్వేజ్లో అయితే ఉంది, మనకి ఏం అర్థం కాదు. ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు, మొత్తం కన్నడ లాంగ్వేజ్లో ఇవన్నీ ఉందన్నమాట. దీని హిస్టరీ అనుకుంటాం ఇవి. లోపల ఉందండి టెంపుల్, లోపల ఉంది గురూజీ గారు. చూసుకోవచ్చు మనం. చాలామంది లేడీస్ అయితే పూజ చేస్తున్నారు అనమాట. ఎక్కడైనా మనం జెంట్స్ని అయితే చూస్తాం కదా, ఇక్కడ లేడీస్ని ప్రత్యేకంగా అయితే ఉన్నారనమాట. చాలామంది లేడీస్ కూడా వస్తున్నారు ఇక్కడ, చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడే బసవేశ్వర స్వామి అనుకుంటా, ఆయన విగ్రహాన్ని పెట్టి అందరూ కూడా గౌరవించడం అయితే జరుగుతుందన్నమాట. నిజంగా గొప్ప విషయమే అనుకోవాలి. సో మనం ఇక్కడ చూసుకొని అయితే బయటకైతే వెళ్ళిపోదాం. సో నైట్ అయితే అయిపోయింది కదా దాదాపుగా. లోపలికైతే వెళ్ళి చూసాం కదండి, చాలామంది లేడీస్ అయితే వస్తున్నారు అనమాట. లేడీస్కి ప్రత్యేకమైన అక్కడ ఎక్కడైనా మనం జెంట్స్ని అయితే ఇక్కడ చూస్తాం అనమాట పూజారిగా. ఇక్కడ చూసుకుంటే మనం లేడీస్ అయితే అక్కడైతే పూజ చేస్తున్నారు అనమాట. లోపలైతే లేడీస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం గమనించుకోవచ్చు ఇక్కడ. సో మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఇంకా కింద వైపు అలా ఎలా ఉందో చూసేసి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వాటర్ ఫౌంటైన్ అయితే ఉందన్నమాట. వాటర్ అయితే లేదు అందులో ప్రజెంట్ అయితే. ఇంకా లైటింగ్స్ చాలా బాగా అయితే చేశారనమాట ఇక్కడ. ఒక మ్యూజిక్ మామూలుగా స్లోగా వస్తుంది అక్కడ, చిన్న మ్యూజిక్ బాక్స్ అయితే పెట్టారు. ఇక్కడ నుంచి మనం దిగైతే వెళ్ళిపోవచ్చు, స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ ఒక్కొక్క పీఠం మీద ఒక్కొక్క స్వామివారిని అయితే ఉంచడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఉంది. మనం ఎంట్రీ నుంచి చూసాం కదా, చూసుకోవచ్చు మనం. ఇలా అయితే కనిపిస్తుంది మనకు. పైన చూస్తే ఈ విధంగా అయితే ఉంది. చూస్తే మనకు పీఠాలు ఈ విధంగా అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ గుర్రం మీద స్వామివారు ఎవరో మరి, వారి ఫోటో అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. చిన్నపిల్లల్ని అయితే చూసాం కదండి, వాళ్ళకి తల్లిదండ్రులు లేరంట. అనాథాశ్రమం అంట అది ఆశ్రమం. ఆ ఆశ్రమంతో ఆ పిల్లలందరినీ అయితే చదివిస్తున్నారు అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, చాలామంది అమౌంట్ అనేది ఇస్తారు కదా, ఆ అమౌంట్తోనే వాళ్ళని చదివించడం కానీ ఇంకా దీన్ని అభివృద్ధి చేయడం అయితే జరుగుతుందన్నమాట.
సో మనం చూసాం కదా ఇది మొత్తం అంతా కూడా. మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంకా దీని గురించి ఎవరికైనా బసవేశ్వర టెంపుల్ గురించి ఎవరైనా తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్లో మీకు తెలిసిన విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం ఇక్కడ నుంచి అయితే ముంబై హైవే మీద నుంచి ముంబై అయితే స్టార్ట్ అయిపోదాం అనమాట. దాదాపుగా మా మహారాష్ట్ర బోర్డర్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ బోర్డర్ దగ్గర నుంచి వెయిట్ చేసి అక్కడ నుంచి మార్నింగే ముంబై అయితే స్టార్ట్ అయిపోదాం. బసవేశ్వర టెంపుల్ నుంచి ముంబై హైవేకి మనం లోపల వచ్చాం కదా 6 కిలోమీటర్స్. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్న 6 కిలోమీటర్స్ అయితే. మహారాష్ట్ర బోర్డర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి ఆగుదాం ఎలా ఉంటుందో అక్కడైతే. ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడే 7 o'clock ఆ టైం అయితే అయిపోయిందనమాట. మనం మధ్యలో ఎక్కడైనా డిన్నర్ చేసేసి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. నైట్ టైం మనం రిటర్న్ వస్తున్నాం కదా, నైట్ టైం కమాన్ చూసుకోవచ్చు. నైట్ టైంలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. మనమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇక చూడడానికి అసలు ఎంత బాగుందో నిజంగా. ఇటు అక్కడ టెంపుల్ వెళ్ళిన తర్వాత అండి కూడా అసలు మనసు ఒక విచిత్రంగా అయితే అనిపించింది అనమాట నాకైతే. పై నుంచి అయితే ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ముంబై ఫ్లైఓవర్ ఇది. మన ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా ఇక ముంబై హైవేకి అయితే చేరుకున్నాం. ఇక మన జర్నీ అయితే మొదలు పెట్టేస్తున్నాం మనం. ఇందాక చూసిన ఫ్లైఓవర్ అన్నమాట ఇది, కనిపిస్తుంది కదా. సో మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం. రోడ్ల గురించి బాధే లేదండి మనకు, అంత బాగున్నాయి రోడ్లు అయితే. ఇదైతే బీదర్ డిస్టిక్ కిందకైతే వస్తుందన్నమాట. ఈ మనం బసవేశ్వర టెంపుల్ చూసాం కదా, బీదర్ డిస్టిక్ అనమాట ఇది. సో చూసుకోవచ్చు ఫ్లైఓవర్ దగ్గర రోడ్లకి మొత్తం లైటింగ్స్ అయితే వేస్తున్నారు. నైట్ టైం చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకి ఇక్కడ అండి. మన బసవేశ్వర టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా, మన ఇక్కడ ఫ్లైఓవర్కి కొంచెం ఒక 500 meters ముందే ఉన్నానమాట. చూసుకున్నా అనమాట లొకేషన్ ఎంత దూరం ఉంది ఏంటనేది. ఇంకా 30 kilometers వెళ్తే మనకు మహారాష్ట్ర బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనకు ముంబై వచ్చేసి 530 kilometers అయితే ఉంది. 530 kilometers అంటే మనకు 8 hours అయితే టైం పడుతుంది. మార్నింగ్ 3 o'clock అయితే పడుతుంది. మనం కొంచెం స్లోగా వెళ్తాం కదా, స్లోగా వెళ్తాం కాబట్టి మనకు మార్నింగ్ 5 o'clock 6 o'clock ఆ టైం అయితే అవుతుంది మనకైతే. మొత్తం చీకటి పడింది చూస్తున్నారు కదా. సో మనకు ఏ భయం లేకుండా మనం అయితే ముందుకైతే సాగిపోదాం. మన ప్రయాణాన్ని ఆపకూడదని అనుకున్నాను. సో అందుకనే నేను ఇక నైట్ మొత్తం కొట్టేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ ఎక్కడైనా హాస్టల్ చూసుకొని అక్కడ స్టే చేసి మంచిగా డే మొత్తం రెస్ట్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఇక మనం ఆగకుండా ఇక్కడే సాగిపోదాం ఇక ముందుకైతే. సో మనమైతే ముంబై ఇంకా మహారాష్ట్రకి ఇంకా మహారాష్ట్ర బోర్డర్కి అయితే ఇంకా 10 kilometers దూరంలో అయితే ఉన్నాం అనమాట. సో నేనైతే ఒక ప్లేస్లో అయితే ఆగాను. ఇక్కడ జీతూ దాబా అని ఇక్కడైతే తిన్నాను అనమాట. కీరా రైస్ విత్ చికెన్ ఫ్రైతో అయితే ఇక్కడ తినేసాను. ఇంకా ఫుడ్ గురించి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. బట్ కానీ నేను ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇగో బ్రదర్కి అక్కడైతే నేను ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఆయన ఒక 5 rupees ఎక్స్ట్రా కొడితే కూడా తీసుకోలేదు. అక్కడైతే తిరిగి ఇచ్చేసాడు నాకైతే. చాలా మంచి వాళ్ళండి నిజంగా. వచ్చేటప్పుడు ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హోటల్ చూస్తున్నారు కదా, హోటల్ పంజాబీ దామి అని ఈ పేరు మీద అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈ హోటల్ అయితే ఇక్కడైతే చేశాను. చాలా సూపర్గా అయితే ఉంది ఫుడ్. సో ఇక్కడైతే నేను ఆ బ్రదర్ అయితే నాకు నిజంగా మంచి హెల్ప్ చేశారనే చెప్పాలి. అక్కడ 1/2 hour వరకు వెయిట్ చేశాను. ఛార్జింగ్ పెట్టి అయితే ఇచ్చారనమాట. సరే మీకు ఆ బ్రోని కూడా చూపిస్తాను. బ్రో थोड़ा हाय कर दो. ఆ బ్రో అయితే హెల్ప్ చేశారనమాట. ఇక్కడే ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాను నేను. నిజంగా గ్రేట్ అని చెప్పాలండి. ఉమ్నాపూర్ దగ్గరకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనం మహారాష్ట్ర బోర్డర్కి అయితే చేరుకుంటాం. మనం ఉమ్నాపూర్ దాటిన తర్వాత మనకు చండీ కపూర్ అయితే వస్తుందండి. చూసుకోవచ్చు మనం బోర్డు కూడా. ఇంకా రూట్ల విషయానికి వస్తే అసలు తిరిగే లేదనమాట. అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి రూట్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయండి రూట్స్, మామూలుగా లేదు. ఎక్కడ కూడా చిన్న గతుకులు కూడా కనిపించట్లేదు, అంత బాగున్నాయి. ఇంకా పెట్రోల్ బంకులు కూడా చూసుకోవచ్చు మనం. చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఒక
ఒక 4-5 కిలోమీటర్స్కి ఒక పెట్రోల్ కనిపిస్తూనే ఉందన్నమాట. ఇటు అయితే మంచిదండి. కొంచెం పెట్రోల్ మనకు అయిపోయినా కూడా కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట. మనం మంచిగా పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా చూసుకోవచ్చు, నైట్ టైం మనకు రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని అవి చూస్తున్నారు కదా, ఎట్లా మెరుస్తున్నాయి అవి అయితే పెట్టారనమాట. లైటింగ్స్ లేకుండా మన బైక్ ఇంకా వెహికల్స్ లైటింగ్తోనే అది మెరుస్తుంది కదా. మనకు రోడ్డు కూడా చాలా బాగా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా రోడ్డు కూడా చూస్తున్నారు కదా మన లైటింగ్ తోటి ఎలా మంచిగా కనిపిస్తుందో. మీరు కూడా ఎప్పుడైనా ఇంత దూరం నైట్ టైం ట్రావెల్ చేశారండి? చేస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నేను ఇంత దూరం వెళ్తున్నాను కదా, మీ ఫీలింగ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో కూడా చెప్తారని అనుకుంటున్నాను. నైట్ టైం మాత్రం కొంచెం చలిగా అనిపిస్తుంది. 8:30 అయితే అవుతుంది ఈ టైంలో. అయితే నార్మల్గా చలి అయితే వేస్తుంది అనమాట. పర్లేదు, కొంచెం బెటర్గానే అనిపిస్తుంది నాకైతే. వెళ్ళగలుగుతాను నైట్ మొత్తం ట్రావెల్ చేస్తే అనే ధైర్యం అయితే నాకు కలుగుతుంది. సో భయపడకుండా అయితే వెళ్ళిపోదాం. భయం ఉంది, గుండెలో ధైర్యం ఉండాలి అని భయపడకూడదు ఎప్పుడైనా. ఒక అడుగు వేసినాక ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి మాత్రం రాకూడదు. ముందు కూడా ఒక బోర్డు కనిపిస్తుంది మనకు. ముంబై ఇంకా 504 కిలోమీటర్స్ అయితే కనిపిస్తుంది మనకు. పూణే ఇంకా 355 కిలోమీటర్స్. సోలాపూర్ 104 కిలోమీటర్స్ అయితే బోర్డు అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు. మనం ఇందాకలా ఒక బోర్డు కూడా చూసాం కదా, అదేనండి. మన మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాం. అదే బోర్డర్ అనమాట, కర్ణాటక ఇంకా మహారాష్ట్రకి బోర్డర్ అనమాట. ఇందాకలా హైవే ఎక్కాం కదా, బోర్డు కూడా చూసాం మనం. అక్కడే మన మహారాష్ట్రకి ఇంకా కర్ణాటకకి బోర్డర్ అనమాట. మనమైతే క్రాస్ అయిపోయి ఇక మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ అయిపోయాం. మనం ఇక్కడైతే ముంబై అయితే పక్కనైతే ఒక టోల్గేట్ అయితే ఉంది. మనం ఈ రూట్లో వెళ్తే వెళ్ళిపోవచ్చు అంట. ఇక ముందే కలుస్తుంది ఆ టోల్గేట్ నుంచి 4 వీలర్స్ కార్స్ అవి అయితే ఇంకా లారీలు అయితే అటు నుంచి అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి 2 వీలర్ కదా, మనకు అవసరం లేదు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ చెక్కింగ్ లాంటిది ఏం లేదు, ఒక టోల్గేట్ అయితే ఉంది అక్కడ. పోలీసులు కూడా నైట్ టైం అనుకుంటా మేబీ, అందుకే లేరు అనుకుంటున్నా. చాలా బోర్డులు ఉంటాయన్నమాట, కన్ఫ్యూజన్ లేకుండా మనం ఎటు వెళ్తున్నామో ఏంటో మొత్తం బోర్డు మీద అయితే చదువుకోవచ్చు. మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకో టోల్గేట్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ. అక్కడ మేబీ చెక్ చేస్తారనుకుంటాను. వెహికల్స్ బోర్డర్ క్రాస్ అవుతున్నాయి కదా, నేనైతే మళ్ళీ ఇంత దగ్గరలోనే టోల్గేట్ ఉంటుందా అని డౌట్ కొడుతుంది నాకైతే. సో అక్కడ చెకప్ చేస్తారనుకుంటా. పోలీసులు లేరని చెప్పాను కదా, అక్కడ చెకప్ చేసి పంపిస్తున్నారు అనుకుంటా. ఇక్కడ ముందైతే మనకు టోల్గేట్ అయితే కనిపిస్తుంది మనకు. ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఫ్రమ్ ద ఫీజ్ అంట. ఫీజు కంపల్సరీ కట్టాల్సిందే అంట ఇక్కడ. ఏ వెహికల్కి ఎంత అమౌంట్ కట్టాలో మొత్తం కూడా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఆ బోర్డు కనిపించదు కదా, మీరు కావాలంటే జూమ్ చేసుకొని చూడొచ్చు. సో మనం లెఫ్ట్ నుంచి ఉచితంగా వెళ్ళిపోదాం మహారాష్ట్రకి. చూస్తున్నారా ఎలా ఉందో ఇక్కడ మహారాష్ట్ర టోల్గేట్ అనమాట. మొత్తం 6 ఉన్నాయన్నమాట. 6 వెహికల్స్ వెళ్ళొచ్చు, 6 దారులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు మనం మహారాష్ట్ర మొదటి టోల్గేట్ అయితే క్రాస్ అయిపోయాం. ఇంకా మనకు రావాల్సిన ముంబై ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎదురు చూస్తున్నాను నేనైతే. ఇక్కడ చూసుకోవచ్చు అండి మనం, ఇక్కడ కనిపిస్తుంది కదా చెరుకు బండి. ఇది కర్ణాటక నుంచి అయితే మహారాష్ట్రకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మధ్యలో నేను వచ్చేటప్పుడు కూడా అసలు ఎన్ని బండ్లు వచ్చాయంటే అండి, చాలా బండ్లు వచ్చాయండి. నేను ఇంకా వీడియో తీసి చేతుల్లో వస్తున్నాయనేసి ఆపేశాను అనమాట. ముందు కనిపిస్తాయి కదా తీద్దామనేసి. చూస్తున్నారు కదా చెరుకు బండ్లు కర్ణాటక నుంచి మహారాష్ట్రకి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ట్రాక్టర్లో అయితే. ఇటు ట్రాక్టర్లు చూడండి, మా బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది కదా మనకు. ఇంకా చూసుకోవచ్చు ఎంత హైట్లో కనిపిస్తుందో మనకు. ఉండేది ట్రాక్టర్.
కనిపిస్తుంది కదా ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది కదా. మన సైడ్ ఎలా కాదు, ఒకటే ఉంటుంది చిన్నగా, దానికి డబల్ ఉంది, డబల్ డోర్లు ఉన్నాయి, ఇంకా చాలా హైట్లో కూడా ఉంది. చూసుకోవచ్చు మనం. మధ్య మధ్యలో ఒక లాడ్జులు కూడా కనిపిస్తుంటాయి మనకు. ఇగో చేస్తున్నాం కదా, మధ్య మధ్యలో మనకు తినడానికైనా చాయ్ తాగడానికైనా మధ్య మధ్యలో బార్లు కూడా కనిపిస్తున్నాయి. చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట, మనం లెక్క పెట్టలేము, అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫుడ్ విషయానికి వస్తే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదనే చెప్పాలి. ఇక్కడ 2 రోడ్స్ అయితే కనిపిస్తున్నాయి, లెఫ్ట్ ఒకటి ఇంకా రైట్ ఒకటి. మనం రైటే వెళ్ళాలనుకుంటున్నా. లారీలు నడుస్తున్నాయంటే మ్యాక్సిమం ఇటే అనుకుంటున్నాను నేనైతే. ముందెళ్ళి చూద్దాం. ఇది చూసుకోవచ్చు మనం, నేషనల్ హైవే 65 అది చూసుకొని మనం కన్ఫామ్గా వెళ్ళిపోవచ్చు. కలకలలాడుతుంది చూడండి ఎలా ఉందో, లైటింగ్స్ తోటి మెరుస్తుంది చాలా అందంగా. ఇంకా చూసుకోవచ్చు ట్రాక్టర్లు, చెరుకు లోడ్ చేసుకుని అయితే మహారాష్ట్ర అయితే ఫ్యాక్టరీకే వెళ్తున్నాయని అనుకుంటున్నా. అంత పెద్ద పెద్ద అవి మొత్తం లోడ్ చేసుకొని వస్తున్నారు కదా, సో ఫ్యాక్టరీకి వెళ్తున్నాయని అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఎక్కడుందో మరి ఫ్యాక్టరీ, మేబీ నాకు కూడా తెలియదు కదా. సో తెలుసుకుందాం, అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ తెలుసుకుందాం. ఇదైతే ఒక చిన్న సిటీ లాగా అయితే కనిపిస్తుంది, చాలా హడావిడిగా ఉందన్నమాట ఇక్కడైతే. స్పీడ్ బ్రేకర్ బాబు. ఇంకా మనం కొంచెం ముందుకు వచ్చేస్తే చెరుకు బండి చూడండి. ట్రాక్టర్ ఇంకా గుల్బర్గా అంట లెఫ్ట్, లాటూర్ రైట్, పూణే స్ట్రైట్. ఇంకా ముందు ఫ్లైఓవర్ చూస్తుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది, లైటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా లెంగ్తీగా ఉంటుందేమో ఫ్లైఓవర్ వచ్చేసి. చూడండి మా ఎలా ఉందో మహారాష్ట్ర సిటీ. ముందైతే పెద్ద సిటీ అయితే కనిపిస్తుందండి. ముందు అయితే ఒక పేరు ఉంది, చూద్దాం ఏం సిటీలో. ఇది జల్కోట్ అంట. ఇంకో ముందు బోర్డు కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపిస్తుంది ఆ బోర్డు. జల్కోట్కి అయితే వచ్చేసాం అనమాట. చాలా పెద్ద సిటీ అయింది. లెఫ్ట్ రైట్లో మాత్రం లైటింగ్స్ మాత్రం హెవీగా కనిపిస్తున్నాయి అనమాట. మెయిన్ రోడ్ మీదనే పక్కనే చూసుకోవచ్చు, చాలా షాపులు అయితే కనిపిస్తున్నాయి. ఇవి చెప్పడం మర్చిపోయానండి, మనం కర్ణాటక రూట్ అంతా కూడా చూసాం కదా, చాలా సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. కానీ మనం మహారాష్ట్ర రూట్స్ అయితే అంత బాగాలేదని అయితే చెప్పాలి. మధ్య మధ్యలో గతుకులు, ఇంకా చిన్న చిన్న డ్యామేజెస్, ఇంకా చాలా డిస్టెన్స్ అయితే మ్యాక్సిమం 40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. మధ్య మధ్యలో అసలు రోడ్స్ ఏం బాగాలేవన్నమాట. ఇంకా మధ్యలో కూడా మేము చూసుకోవచ్చు, మీరు అంత మంచిగా అయితే చేయలేదని అనుకుంటున్నాను. ఏదో చిన్న చిన్న గుట్టలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, అట్లా దిబ్బలాగా చాలా హైట్లో కనిపిస్తుంది కదా, మొత్తం ఆ విధంగా అయితే కనిపిస్తుంది. దారి పొడవునా చూస్తున్నారు ఆ రోడ్ ఎలా ఉందో. ఇక్కడ ఇక్కడ డస్ట్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో రూట్స్ ఇక్కడ. సో ఇక సైడ్ని కూడా చూసుకోవచ్చు మీరు ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా పైనుంచి బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మంచి క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం రోడ్ అంతా బాగాలేదు, అందుకనే వీడియో అయితే తీయలేదు. చాలా దూరం రోడ్ చూస్తున్నారు ఎలా కనిపిస్తుందో. రోడ్డు ఎట్లా డ్యామేజ్ అయి ఉందో. మనం కర్ణాటక రూటు ఇంకా హైదరాబాద్ రూటు వచ్చేసరికి చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. బట్ ఇక చూసుకోండి, ఇక ఇది హైవే అనమాట, చూసుకోవచ్చు ఎలా డ్యామేజ్ అయి ఉన్నాయో మొత్తం రూట్స్.
అందుకే వీడియో అనేది చాలా దూరం వరకు వచ్చేసాను. వీడియో అయితే తీయలేదు, రూట్స్ బాగాలేవని. ఇక్కడైతే హెల్మెట్ పెట్టుకున్నా పడిపోతుందో అనే భయంతోనే తీయలేదన్నమాట. ఇంకా చూసుకోవచ్చు సైడ్ని కూడా మొత్తం రాళ్లతో ఇంకా మట్టితో అయితే చాలా దూరం ఇలాగే కనిపిస్తుంది మొత్తం కూడా. కొంచెం దూరం ఇక్కడ కొంచెం బాగుంది రోడ్డు, మధ్య మధ్యలో అయితే చాలా డ్యామేజెస్ అయితే ఉంది రోడ్ అయితే. నాకు మొబైల్ ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో నేనైతే వీడియో కూడా తీయలేదండి. మీరే ఇక ఊహించుకోండి ఎంత డ్యామేజెస్ ఉన్నాయని. ఇంకా వాటితో కర్ణాటక ఇంకా హైదరాబాద్తో పోల్చుకుంటే రూట్ విషయానికి వస్తే అంత బాగాలేదని చెప్పాలి. ఇంకా మధ్య మధ్యలో రెస్టారెంట్స్ కూడా కొంచెం అంత రెస్టారెంట్స్ ముందు కూడా అంత దారి కూడా ఏం బాగాలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం కొండలు అన్నమాట ఇవి. వీటిని ఏం చేశారంటే ముందు కూడా నేను చూసినప్పుడు పెద్ద కొండ, దాని మధ్యలో నుంచి అయితే హైవే రూట్ అనేది వేశారనమాట. పెద్ద 2 కొండల్ని చీల్చుకుంటూ అయితే దారి అయితే వేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం డ్యామేజ్ ఉంది అక్కడ. నేను సరిగా వీడియో అయితే తీయడం కుదరలేదు, అక్కడ పాసిబిలిటీ కూడా లేదు. ఇంకా చూసుకోవచ్చు ఇలా ఇది ఎలా ఉందంటే అండి, చిన్న చిన్న కొండలు అయితే ఉన్నాయి, దాని మీద చెట్లు పెద్దగా లేవన్నమాట. అట్లా ఒక్కొక్కటి అట్లా అయితే ఉంది ఇటు సైడ్ అయితే. మీకు ఆ ట్రాక్టర్లు కూడా చూపిస్తానండి ఒకసారి. ఎట్లా అంటే మనం ట్రైన్ పట్టాలకి లింకులు ఎట్లా వేస్తామో 2 డబ్బాలు అయితే ఇంజన్కి 2 తగిలిచ్చారనమాట. ఆ 2 తగిలిచ్చి పైన కూడా చాలా హైట్లో అయితే ఉందన్నమాట ఆ బాక్స్ లాగా. అందులో మొత్తం చెరుకుని నింపేసి అయితే లోడ్ అయితే చేసి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక చూసుకోవచ్చు, మీకు మంచిగా చూపిస్తాను చూడండి. అమ్మ రోడ్ చూసారా ఎలా ఉందో, ఇగో బాక్స్ ఎంత హైట్ ఉందో చూడండి. ఇంకా ట్రక్ కూడా చూసుకుంటే ఎలా ఉందో చూసుకోవచ్చు మనం. ఇంకా రోడ్డు కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. మొత్తం దీన్ని కొండలు అయితే పగలగొట్టారు. ఆ సైడ్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో. చూడ్డానికి చాలా బాగుంది, బట్ రోడ్డు అంత బాగాలేదు. సో మొత్తం అంతా కూడా ఈ విధంగానే కనిపిస్తుంది మనకు రూట్ అంతా కూడా, ఎంతవరకు ఉంటుందో ఇలా. సో నేను మంచి రూట్ వచ్చే వరకు అయితే కొంచెం స్కిప్ చేసేస్తాను ఇక్కడ వీడియో తీయడం మాత్రం. రోడ్ అంతా కష్టం అనమాట, పైగా నైట్ కదా, చేతిలో పట్టుకొని ఆ గతుకుల్లో రోడ్ కనిపించగా ఇబ్బంది పడతాను. సో స్కిప్ చేసేసి ముందు మంచి రూట్ వస్తే అక్కడ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట.